ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలి అనే విషయం ప్రతి ఒక్కరి మైండ్లో వస్తుంది. నిజంగా ఆ రోజున బంగారం కొనాలా? అసలు ఏం చేయాల్సి ఉంటుంది ఆ రోజున? క్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవాని వై, సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి, మోక్షముసగుటకు కనక దుర్గవు మూల కారణ శక్తివి, శిక్షసేతువు దుష్టజనులను శ్రీగిరి భ్రమరాంబికా, గజతురగ సహస్రం గోకులం భూరిదానం, కనకరజిత పాత్రం మేదినీ సాగరాంతం, ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం, నభవతు సమతుల్యం అన్నదాన సమానః. అక్షయ తృతీయ. అక్షయము అని అంటే క్షయము కానటువంటిది, తృతీయ అంటే వృద్ధి తీసుకొచ్చేటువంటిది. ఈ అక్షయ తృతీయ రోజు నాడు మనం ఏదైతే చేస్తామో అది 10,000 రెట్లు వృద్ధి చెందుతుంది. చెయ్యటము అంటే ఏదైతే ఇస్తామో అది 10,000 రెట్లు మనకు వృద్ధి చెందుతుంది. ఓకే. 2, ప్రధానంగా అక్షయ తృతీయ అంటే ఏం చేయమన్నారంటే, ఇంటి ఆడబిడ్డ లేదంటే ఆ ఇంటికి తమ్ముడు ఉంటారు తప్పకి, ఆ తమ్ముడిని పిలవటం, పంతులు గారు, ఈ ముగ్గురికి లేదా ముగ్గురు ఎవరికైనా ఒకరికి ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి, వెండి పాత్ర, ఆ వెండి పాత్రలో ఇంత పాత్ర తీసుకోవడం, ఇంత పాత్ర మన శక్తి, ఆ పాత్రలో పాలు పోసి ఆ మనిషికి ఇవ్వాలి. ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, పయ పృథివ్యాం పయ ఓషధేషు పయో దివ్యంతరిక్షే పయోధాం పయస్వతి ప్రదిశస్సంతు మహ్యం, 6 విధాలుగా కూడా ఎలాంటి అపనిందలు ఇబ్బందులు రాకుండా ఆ వంశము ఈ వంశము రెండూ కూడా వృద్ధి చెందుతాయి. అది అక్షయ తృతీయ అంటే. మన వాళ్ళందరూ అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలి బంగారం కొనాలి అని చెప్పి బంగారం కొని దౌర్భాగ్యాన్ని తెచ్చుకుంటున్నారు. ఆ రోజు బంగారం కొనకూడదు. పొరపాటు కూడా బంగారం కొన్నాము అని అంటే మన ఒక దౌర్భాగ్య స్థితిని మనమే పిలిచి ఆహ్వానించుకున్నట్టు. ఎందుకనండి అంటే, బంగారం కొనండి అని చెప్పి ఏ శాస్త్ర ప్రమాణంలో ఉందండి? ఒకవేళ అలా లేదు లేదు ఓకే లేదు కాబట్టి కొనద్దు. ఒకవేళ కొంటే ఏమైనా అవుతుంది, కొంటే ఏమన్నా అవుతుంది అని అనుకుంటే, ఇప్పుడు అక్షయము క్షయము 2 రకాలు ఉంటుంది. అక్షయము క్షయము 2 రకాలు ఉంటుంది. బంగారం మనం కొంటున్నామంటే అది క్షయమా అక్షయమా? డబ్బు పెట్టి కొంటున్నాం అంటే ఆ రోజు మనకు తగ్గుతుంది. అంటే డబ్బు పోయినా బంగారం వస్తువు మన ఇంటికి వస్తుంది కదా. అంటే అది మీకు మొదటి రోజు నుంచే క్షయానికి మీరు సిద్ధపడి ఉన్నారుగా, పోగొట్టుకోవడానికి సిద్ధపడి ఉన్నారు కదా. అట్లేముండదు. పోవాలని ఎవరు అనుకుంటారు గురువుగారు? మరి పోవాలి ఎవరైనా అనుకుంటారు అన్నప్పుడు అక్షయ తృతీయ రోజు నాడు బంగారం కొనాలని చెప్పిన ఎవరండి? ఏ ప్రమాణంలో ఉంది? ఏ శాస్త్రంలో ఉంది? అక్షయ తృతీయ అని అంటే ఆ రోజు బంగారం కొనమని వెండి కొనమని లేదమ్మా ఎక్కడ. భగవంతునికి చక్కగా ఆరాధన చేసుకొని బ్రాహ్మడికో ఆడపడుచుకో తమ్ముడికో కడుపు నిండా అంటే ఇందాక ఒక మాట చెప్పుకున్నాం, అన్నం పెట్టి ఇవి ఇవ్వాలి అని చెప్పి. దీనివల్ల ఏమిటి ప్రయోజనం అంటే, గజతురగ సహస్రం, ఏనుగులు గుర్రాలు ఇవన్నీ కూడా వేల కొద్దీ దానం ఇస్తే ఎంత ఫలితం వస్తుంది? గోకులం భూరిదానం, ఇక గోకులాలు అంటే ఆవులు మందలు భూమితో సహా దానం ఇచ్చేస్తే ఎంత ఫలితం వస్తుంది? కనకరజిత పాత్రం, బంగారము వెండి పాత్రలు, సముద్రం అలలు కూడా కనిపించకుండా మొత్తం సముద్రం మొత్తం పరిచేసి దానం ఇచ్చేస్తే ఎంత వస్తుంది? మేదినీ సాగరాంతం ఉభయకుల పవిత్రం
2 వంశాలని వృద్ధి చేసేటువంటిది, బాగు చేసేటువంటిది వివాహం, కన్యాదానం. అటువంటిది 1 కోటి కన్యలను దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది? అటువంటిది ఆ రోజు నాడు ఇక తక్కువలో తక్కువ ఎవరికి పెట్టలేదు అనుకుంటే 11 మందికి కడుపు నిండా అన్నం పెట్టి, బట్టలు పెట్టి, ఈ వెండి చిన్న ముక్కైనా సరే, రూపు చిన్న తీసుకునే సరే ఇవ్వగలిగితే వాళ్ళ వంశానికి అంత కోట్ల వృద్ధి. ఓకే. ఎందుకు వృద్ధి అంటే ఏంటి? డబ్బు ఒక్కటే కాదు, వంశవృద్ధి కావాలి. వెండి దేనికి ఇవ్వాలి అంటే పితృప్రీతికరం యస్మాతు రజితం దుఃఖసాగరాదు. పితృదోషము వలన, పితృప్రభావాల వలన, పితృశాపముల వలన వంశం కలిగే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ రోజునాడు భగవంతునికి ఆరాధించుకొని, పితృదేవతలను స్మరించుకొని 10 మందికి భోజనం పెట్టిన తర్వాత, వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మృష్టాన్నము అని అంటారు. షడ్రుషోపేతంగా చక్కగా 10-15 రకాలు కడుపు నిండా వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళకి బట్టలు పెట్టి ఆ రూపు ఇవ్వటం వలన వాళ్ళు తృప్తిగా దీవిస్తారు పితృదేవతల రూపంలో. వీళ్ళ వంశం వృద్ధి కలుగుతుంది, పితృదోషాలు పోతాయి, పితృశాపాలు తొలగిపోతాయి. ఎప్పటి నుంచో వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి చక్కటి సంతానం వాళ్ళకి లభ్యమవుతుంది. ఇది కదండి అక్షయ తృతీయ అంటే. తృతీయ అంటే 3 అంటే ఎప్పుడూ కూడా ముందుకు నడిచేటువంటిది. ఆ ముందుకు నడిపించేటువంటి విధానం, ముందుకు నడిచేటువంటి విధానం ఎప్పుడు అక్షయంగానే ఉండాలి. క్షయం అక్షయం అంటే క్షయం కానటువంటిది, అక్షయంగా ఉండాలి. 3 అనేటువంటిది ఎప్పుడూ కూడా అంటే ఏంటంటే ఆజన్మాంతము కూడా నదీ ప్రవాహము వల్ల అది ప్రవహిస్తూనే ఉండాలి. అంతే మినహాయిస్తే ఆ రోజునాడు నేను బంగారం కొని క్షయానికి నేను బీజం వేశాను కాబట్టి సంవత్సరాంతము కూడా జన్మాంతము నాకు క్షయమే. అదేంటండి? బంగారం కొంటే రేపొద్దున ఉపయోగపడుతుంది కదా, అత్యవసర పరిస్థితి వస్తే తాకట్టు పెట్టుకోవచ్చు కదండి అంటారు. 10,000 పెట్టి మీరు బంగారం కొన్నారు, తాకట్టు పెడితే ఎంత ఇస్తున్నాడు? పావంత వస్తుంది. 6,000 ఇస్తున్నాడు, 5,000. ఆ ఇచ్చిన 5,000కి వడ్డీ ఉందిగా, ఇక మీకు అందులో లాభమే ఉందండి. అదే డబ్బుని జాగ్రత్త చేసుకుంటే ఈ కస్టమర్స్ తప్పు చేయక్కర్లేదుగా, ఆ డబ్బు మనకి కాపాడుతుందిగా. దాన్నే అక్షయము అంటారండి. అంటే మనం చేసేటువంటి పనులు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఆ విధానాన్ని అనుసరించి ఆ జీవితంలో తనకి క్షయం అనేటువంటి పదాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అక్షయం అనేటువంటి పదాన్ని అంటే ఆ అనే అక్షరాన్ని దానికి పూరించి ఇక ఎప్పటికీ కూడా వారి జీవితంలో ఇది లేదు అనేటువంటి స్థితి కాకుండా 3 అంటే వృద్ధికి మూలం కాబట్టి అదొకటి. దత్తాత్రేయ స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిమూర్తులు. ఈ ముగ్గురు యొక్క అనుగ్రహంతో 3 పూలు 6 కాయల్లాగా వాళ్ళ యొక్క జీవితం వృద్ధి చెందడానికి ఆ అక్షయ తృతీయ రోజునాడు వాళ్ళు చేయవలసింది ఏదైనా ఉన్నది అంటే చక్కగా ఆడపడుచుని వీళ్ళని పిలుచుకోను, లేదంటే 10 మందికి 11 మందికి కడుపు నిండా అన్నం పెట్టి, ఇంత వెండి ఎంత ఉంటుందమ్మా? 100 రూపాయలు ఉంటుంది ఒక కాయ. 100 ఉంటుందా? చిన్న కాయని నేను అంటున్నా, మన శక్తి 100 రూపాయలు ఎంత కాయని తీసుకొని 11 మందికి భోజనం పెట్టి బట్టలు తీసుకొని తలా ఒక కాయన వాళ్ళకి ఇచ్చేస్తే బ్రహ్మాండం, అపరిమితమైన వృద్ధి. అది కదా కావాల్సింది. బంగారం కొంటాం, బంగారం కొంటాం, బంగారం కొంటాం. ఏ పురాణంలో, ఏ శాస్త్రంలో, ఏ ఇతిహాసంలో, ఏ లాక్షణ గ్రంథంలో రాసి ఉంది అక్షయ తృతీయ రోజు నాడు బంగారం కొనాలి అని చెప్పి? ఎవడో బుద్ధులని దౌర్భాగ్యుడు చెప్పాడు. అంతకు మించిన బుద్ధులు ఎంతనా మంది కాబట్టి మనం కొంటున్నాం, అంతేనమ్మా. కాబట్టి అక్షయ తృతీయకి బంగారానికి సంబంధం లేదు. ఇంకొంతమంది మొదలుపెట్టారు ధన్తేరాస్ అనుకుంటూ, దీపావళికి ముందు వచ్చేదాన్ని ధనత్రయోదశి. ధనత్రయోదశి ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు మొదలు పెట్టాడు? దీనికి మూలాంతం ఏంటి? మాకు అనవసరం, ధనత్రయోదశి మేము పూజ చేస్తే మాకు ధనం వస్తుంది, మంచిది. ఇవి మనం ఏం చేయలేం. పుర్రికో బుద్ధి, ఆ బుద్ధి ఉపయోగించేటట్టు ఉండాలి. అంతేగాని వాస్తవాన్ని గ్రహించలేక, వాస్తవాన్ని అనుమానిస్తూ, అవాస్తవాన్ని ఆరాధిస్తూ కూర్చుంటే జీవితాంతం మనం ఎక్కడ ఉంటాం? కదలేం. మీకు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలని ఉంది, నేనేమంటాను? నేను వెళ్తున్నాను, మా నాతో బయలుదేరి రండి అన్న. మేము వెళ్తే ఏమవుతుందో వద్దులేండి, ఒక మంచి తెచ్చుకో, నేను ట్రెడ్మిల్ మీద నడుస్తాలేని అంటారు. ట్రెడ్మిల్ మీద ఎంతసేపు నడితే మీరు విజయవాడ వెళ్తారా? 2 బస్సు ఎక్కుతాం, 10 మంది ఎవరో తెలియని వాళ్ళ మధ్యలో 11వ మనిషిగా మనం వెళ్ళటం వస్తామా? మనకు తెలిసిన మనిషితోటి మనం క్షేమంగా చేరడం వస్తామా అనేటువంటి విషయం ఆలోచించుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. 11 మంది మధ్యలో వెళ్తే క్షేమం అని మనకేమన్నా ధైర్యం ఉంటుందా?
మనకు తెలిసినటువంటి ఒక మనిషితో వెళ్తే ధైర్యం ఉంటుందంటే అదే ఉండకపోవచ్చు. కానీ ఆ తెలిసిన మనిషి కుటుంబంలో అందరికీ నలుగురికి 4 రకాలుగా తెలిసిన వ్యక్తిగా ఆ మనిషితోటి బయలుదేరి వెళ్తున్నారు అన్నప్పుడు క్షేమంగా తీసుకురాకపోతే మాట ఆ మనిషికి వస్తుందిగా. కాబట్టి ఆ జాగ్రత్త అయితే ఉంటుందిగా. అది మనం ఆలోచిస్తామా, లేదంటే ఎవడో చెప్పారని చెప్పి ఏదో ఒకటి చేస్తామా? అది మన విధానాన్ని అనుసరించి ఉంటుంది. కాబట్టి క్షత్రుతీని బంగారం కొనేసేసి మన భాగ్యాన్ని చేతులారా నాశనం చేసుకోవద్దు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.